హలో గురు, నా పేరు రాజు. నాకు ఫుడ్ అంటే మోజు. సవక 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 ఇక్కడ ఈ రేటు దొరికే బిర్యానీ మీకు దునియాలో ఎక్కడ దొరకదండి. వీడియో మధ్యలో చచ్చిపోయిన కోళ్ళతో బిర్యానీ చేసి అమ్మేస్తున్నారన్న డౌట్ కూడా మీకు రావచ్చు. కాదంటే కాదు, 250 రూపాయలకి కేజీ చికెన్ అమ్ముతున్న ఈ రోజుల్లో కూడా 30 రూపాయలకి 2 ముక్కలేసి చికెన్ దమ్ బిర్యానీ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. మీరు నమ్మకపోయినా ఇది నిజమండి. నాందేడ్లోని ఈ ఏరియాలో లెఫ్ట్ రైట్ ఎటువైపు చూసినా కూడా అన్ని బిర్యానీ షాపులే కనపడతాయి. ఎవరి దగ్గర చూసినా కూడా బిర్యానీ 30 రూపాయలు స్టార్టింగ్. ఇంతకుముందు 20 రూపాయలు ఉండేదట, ఇప్పుడు 30 రూపాయలు చేసేసారు. ఇన్ని హోటళ్ళు ఉన్నాయి కదా, ఏమన్నా కొంచెం కొంచెం సేల్ అవుతుంది అంటే కాదు, కొంచాలు కొంచాలు అమ్మేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 40-50 కేజీల గిన్నెలు అమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చే టైంకి ఇక్కడికి 3 అయ్యింది. ఈ టైంకి ఇప్పుడు కూడా వేడివేడిగా ఫ్రెష్గా ఒక అండి అయితే దింపారు చూడండి. సరే ఒకసారి తిందాం కదా అని చెప్పేసి అయితే వచ్చాను. నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ సాహసానికి ఒడిగట్టాను. లేకపోతే మీతో దెంగులుగా నాకెందుకు వచ్చిన బాధ ఇది. ఇంత తక్కువ రేటుకి బిర్యానీ ఇవ్వడానికి ఒకటే రీజన్ అండి వీళ్ళందరి దగ్గరని. తక్కువ ప్రాఫిట్కి ఎక్కువ సేల్ చేయాలనేది వీళ్ళందరి నినాదం అనమాట. ఇంకా విషయానికి వస్తే వీళ్ళు సోనా మసూర్ రైస్ అయితే వాడుతున్నారు. సేమ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఏ ప్రాసెస్ చేస్తారో అదే ప్రాసెస్. అడుగునంతా చికెన్ మసాలా పెట్టి పైన మాత్రం రైస్ వేస్తారు. కాకపోతే వాళ్ళది బాస్మతి రైస్, ఇక్కడేమో నార్మల్ రైస్. ఇక్కడ బాస్మతి రైస్ లేదా, ఉల్లి చట్నీ లేదా, షేర్వా లేదా అని అడగండి, అస్సలు బాగోదు ప్లీజ్. 30 రూపాయలు బిర్యానీ ఇవ్వడమే చాలా గొప్ప విషయం. ఇంకా అంబియన్స్ అంటారా, ఓర మాస్. వేడి బిర్యానీ, పొగలు కక్కుతున్న బిర్యానీ 2 ముక్కలు వేసి ఇచ్చాడండి. అద్భుతం ఏంటంటే 2 ఉల్లిపాయ ముక్కలు కూడా ఇచ్చాడు సైడ్ డిష్ కి. అలా వేడి బిర్యానీ చికెన్ ముక్కతో తింటే ఉందండి, అబ్బబ్బబ్బా సూపర్. ఒకటైతే చెప్పగలనండి, 30 రూపాయల బిర్యానీకి ఇంకో 30 రూపాయలు కలిపి 60 మార్కులు అయితే ఈజీగా వేసేయచ్చు. మీడియంగా తినే వాళ్ళకైతే ఒకటి సరిపోతుంది. కొంచెం హెవీగా తినే వాళ్ళకి 2 అయితే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి, పిన్ చేస్తాను. మీరు తిన్న చీపెస్ట్ బిర్యానీ ఎక్కడో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ మీద ఒక లంపకాయ వేయండి. మీరు తిన్న చీపెస్ట్ బిర్యానీ ఎక్కడో కామెంట్ చేయండి. ఉంటాను మరి.